దోస్తులు, మీకోసం కొన్ని మంచి విషయాలు, కొన్ని మంచి వాస్తవాలు చెప్తాను. వినండి. ఒక మనిషి ఎప్పుడూ కూడా తన ప్రవర్తనకు తానే బాధ్యత వహించాలి. ఈ పని ఎందుకు చేశారు అంటే, మీకు మీరే ఆత్మ విమర్శన చేసుకొని, ఆ తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. గుర్తుంచుకోండి, తప్పులను సరిదిద్దుకోవడం మహాత్ముల లక్షణమని. కానీ మనమేం చేస్తాం? ఆ తప్పుని కనీసం ఒప్పుకోము కూడా. నేను అలా ఏడ్చాను, నాకు ఆశ పుట్టింది, దురాశ పుట్టింది, వంకర కామ వాంఛలు పుట్టాయి, ధన వాంఛలు పుట్టాయి, అసూయ పుట్టింది, అందుకని తప్పు చేశాను అని ఒప్పుకోండి. తప్పును ఒప్పుకున్న వాడిని, అలాగే దాన్ని సరిదిద్దుకుంటాను అని మాట ఇచ్చేవాణ్ణి ఈ ప్రపంచంలో ఎవ్వరైనా ప్రశంసించకుండా ఉండలేరు. గుర్తుంచుకోండి, తప్పు చేయడం ఎప్పటికీ తప్పు కానే కాదు. దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడమే పెద్ద తప్పు. అర్థమైందనుకుంటా. మీకు ఎంత గొప్ప ఆశయాలైనా ఉండనివ్వండి, మీరు వాటి కోసం ఎంత కష్టమైనా పడండి, వాటిని శోధించండి, చివరికి సాధించండి. ఇక వాటి వల్ల మీరు ఎంత గొప్పవారైనా అవ్వండి, ఎంత ధనాన్నైనా సంపాదించండి. ఇక ఆ తర్వాత విషయం ప్రేమ, ఇంకా వివాహం. జీవితంలో అసలు ఈ ప్రపంచంలోనే ఎవరిని ప్రేమించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, కేవలం మన దేశం వారినేనా, కేవలం మన ప్రాంతం వారినా, అందులో కేవలం మన కులం వారినేనా, కేవలం మన బంధువులనా? ఎవరిని ప్రేమించాలి? నీ బ్రతుకు బాగోలేనప్పుడు ఒకరిని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి, అదృష్టం కొద్దీ నీ కల నెరవేరగానే, సంపద పెరగగానే కళ్ళు నెత్తికెక్కి వారికిచ్చిన మాటను కొట్టివేసి, మీ సంపదకు తగిన, మీ స్థాయికి తూగిన వారినే వివాహం చేసుకోవడమా? ఎవరిని ప్రేమించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి? ఒక స్త్రీని ప్రేమించి మరో స్త్రీని వివాహం చేసుకోవడమా? లేక ఒక స్త్రీని వివాహం చేసుకొని మరొక స్త్రీని ప్రేమించడమా? అర్థం చేసుకునే వారినా, అందంగా ఉన్నవారినా? ఇందుకు ప్రజలందరి సమాధానం అర్థం చేసుకునే వారినని. కానీ అందరి దృష్టి మాత్రం ఆకర్షణ వైపే కాదంటారా? అందమైన వారితో జీవితం అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అర్థం చేసుకునే వారితో మాత్రం జీవితం తప్పకుండా అందంగా ఉంటుంది. ఇక అది కూడా మీరు కూడా వారిని అర్థం చేసుకున్నప్పుడే. అర్థం చేసుకోవడం అనేది ఒక వైపు నుండే ఉంటే ఇక మరొకరి జీవితం నరకం అవ్వదంటారా? మీరే ఆలోచించండి. ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆశించడమే కాదు, ముందు మీరు కూడా దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక ఒకరిని ప్రేమించి వారిని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి, వారిని అన్ని విధాలుగా ఉపయోగించుకొని, అంతకంటే అందంగా, అంతకంటే సంపద ఉన్న వ్యక్తి, అంతకంటే బలంగా ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఇక ఆ కారణంగా మిమ్మల్ని స్వచ్ఛంగా, మనస్ఫూర్తిగా ప్రేమించిన వారు కన్నీరు పెట్టుకుంటే, లేదా ఏదైనా అఘాయిత్యం ఉన్నట్లయితే, ఆ కన్నీటి ఉసురు, ఆ పాపం, ఆ కర్మ మిమ్మల్ని జీవితాంతం ప్రశాంతంగా బ్రతకనివ్వదు. అది వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఉసురు మిమ్మల్ని మెసలనివ్వదు. ఆ పాపం మిమ్మల్ని పడుకోనివ్వదు. ఆ కర్మ మిమ్మల్ని ఎదగనివ్వదు. ఆ తప్పు మిమ్మల్ని ఏ విధంగానైనా వెంటాడుతూనే ఉంటుంది. కనీసం మీరు దాన్ని గుర్తించలేరు కూడా. ఇందుకు కారణం ముందు నేను చేసిన పాపమే అని
ఇక జీవితం మీకు తప్పకుండా గుణపాఠం చెప్పే తీరుతుంది. కానీ అప్పటికే మీ జీవితం మొత్తం కూడా ముగిసిపోయి ఉంటుంది. గుర్తుంచుకోండి. మరికొందరు ఇలా కూడా ఉంటారు. ఈ ప్రపంచంలో అలాగే ఈ కాలంలో ఎక్కువ శాతం ఇలాంటి వారే ఉన్నారు. వివాహం జరిగి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వేరొకరితో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక దాన్ని ప్రేమ అనే పదంతో ఎప్పటికీ పిలవకండి. అది కేవలం కామం మాత్రమే. ఇలాంటి అక్రమ సంబంధాలకు పాల్పడ్డ స్త్రీ కానీ, పురుషుడు కానీ తమ కుటుంబాన్ని వారి చేతిలారా వారే చిన్న భిన్నం చేసుకోవడం కాదంటారా? వారి భాగ్యస్వామి యొక్క మానసిక స్థితిలో, వారి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కాదంటారా? ఇక ఇలాంటి వారు తన కుటుంబానికి ఈ సమాజంలో ఎలాంటి స్థానాన్ని కల్పించగలరు? అలాగే ఎలాంటి గుర్తింపును తేగలరు? వారి కుటుంబం వారి సొంత బంధువులకే చులకనైపోతుంటారు కదా! ఇక మీ ముందు పుట్టి పెరుగుతున్న చిన్న పిల్లలు కూడా మీ బ్రతుకుల గురించి పెద్ద పెద్ద బోధనలు చేయరంటారా? మీరే ఆలోచించండి. మీకు అలాగే మీ కుటుంబానికి ఎలాంటి గౌరవం దక్కుతుందంటారు? ఈ సమాజంలో మీరు ఎలాంటి పేరును సంపాదించగలరు? కనీసం 10 మందిలో కూర్చుని సరదాగైనా మాట్లాడగలగరా? ఇక ఆ 10 మంది కూడా మీ ముందే మీ విషయం గురించే సరదాగా మాట్లాడుకుంటారా? కనీసం మీ పిల్లలు తప్పు చేస్తుంటే గట్టిగా హెచ్చరించగలగరా? గుర్తుంచుకోండి ఒకసారి. వివాహం జరిగింది అంటే గతంలో ఉన్న సంబంధాలను మర్చిపోవాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఎలాంటి అక్రమ సంబంధాలను పెట్టుకోకూడదు. ఇక అలా పెట్టుకుంటే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కనీసం మీ ఊహకైనా అందదు. ఇక వివాహం తర్వాత ఇతరులతో వెళ్ళిపోయే వారి యొక్క జీవితం, ఇక ఇక్కడ వారికి జీవితం అనే పదమే వాడబడదు. ఎందుకంటే వారికి జీవితమే ఉండదు కాబట్టి. కాదంటారా? ఈ యొక్క నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.